హాయ్ మనం ఎన్నో క్రైమ్ స్టోరీస్ హైస్ట్ మూవీస్ చూసి ఉంటాం. కానీ ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఏ సినిమాకు తీసిపోదు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన అత్యంత సురక్షితమైనదిగా పేరొందింది ప్యారిస్లోని లూవ్ర్ మ్యూజియం. తాజాగా ఆ మ్యూజియంలో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. కేవలం 4 నిమిషాల్లో కోట్లాది రూపాయల విలువైన వజ్రాభరణాలను దోపిడీ దొంగలు దోచుకెళ్లారు. ప్యారిస్ ప్రపంచ కళల రాజధాని. జీవితంలో ఒక్కసారైనా ప్యారిస్ విజిట్ చేయాలనుకుంటారు చాలామంది. ముఖ్యంగా అక్కడున్న లూవ్ర్ మ్యూజియంలోని అత్యద్భుత కళాఖండాలను చూడాలనుకుంటారు. లూవ్ర్ మ్యూజియంను లూవ్రే మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఇది ఫ్రాన్స్ చరిత్రకు, ప్రపంచ కళలకు ప్రతిబింబం. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంలలో ఇది ఒకటి. ఇందులో 35,000కు పైగా కళాఖండాలున్నాయి. ఏటా కోట్లాది మంది పర్యాటకులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తూ ఉంటారు. మ్యూజియం ఉన్న ఈ భవనం 12వ శతాబ్దంలో నిర్మించారు. లియోనార్డో డావిన్సీ చిత్రించిన మోనాలిసా పెయింటింగ్ ఈ మ్యూజియంలోనే ఉంది. ప్రాచీన నాగరికతలు, ఇస్లామిక్ ఆర్ట్, శిల్పాలు, అలంకార కళలు, యూరోపియన్ పెయింటింగ్లు ఇందులో కొలువు తీరాయి. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ కూడా ఇక్కడే భద్రపరచబడ్డాయి. కానీ ఈ మ్యూజియం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అతి పెద్ద దోపిడీకి ఇది వేదికైంది. అక్టోబర్ 19, 2025 ఆదివారం ఉదయం 9:30 గంటలు మ్యూజియం తెరుచుకుంది. సందర్శకులు లోపలికి వస్తున్నారు. అక్కడంతా సందడిగా ఉంది. సెక్యూరిటీ సిబ్బంది సందర్శకులను గమనిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. ఒక్కొక్కరుగా మ్యూజియం లోపలికి వెళ్తున్నారు. కేవలం సందర్శకులే కాదు, మ్యూజియంకు మరోవైపు దోపిడీ దొంగల బృందం కూడా సన్నద్ధమైంది. మెయిన్ గేట్ నుంచి సందర్శకులు మ్యూజియం లోపలికి వెళ్తూ ఉన్నారు. మరోవైపు సీన్ నది పక్కనే మ్యూజియం గోడ పక్కన దోపిడీ దొంగలు తిష్టవేశారు. మ్యూజియం లోపలికి వెళ్లేందుకు ఎక్స్టెండబుల్ బాస్కెట్ లిఫ్ట్ ఉన్న ఓ ట్రక్కును 10 రోజుల కిందట చాకచక్యంగా దొంగలించారు. దాన్ని తీసుకొచ్చి మ్యూజియం బయట పార్క్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు భవన నిర్మాణ కార్మికులు ధరించే పసుపు రంగు జెర్సీలు వేసుకున్నారు. ఎలా దొంగతనం చేయాలి, ఎలా పారిపోవాలనే దానిపై వాళ్ళు నెలల తరబడి రెక్కి నిర్వహించారు. అందుకే సీసీటీవీ కవరేజ్ లేని బ్లైండ్ స్పాట్స్ను గుర్తించారు. పక్కాగా ప్లాన్ అమలు చేశారు. సీన్ నది ఒడ్డున మ్యూజియంను ఆనుకుని ఉండే క్వాయ్ ఫ్రాంకోయిస్ మిట్టెరాండ్ రోడ్డుపై ట్రక్కును పార్కు చేశారు. దాని చుట్టూ ట్రాఫిక్ కోన్స్ని సెట్ చేశారు. ఏదో నిర్మాణ పని చేస్తున్నట్లు నటించారు. ఉదయం 9:34 ఆ లిఫ్ట్ పైకి లేచింది. నలుగురిలో 2 దొంగలు లిఫ్ట్ ద్వారా మ్యూజియం మొదటి అంతస్తులోని అపోలో గ్యాలరీకి వెళ్లారు. బాల్కనీలోని కిటికీ దగ్గరకు చేరుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పవర్ టూల్స్ ద్వారా కిటికీ అద్దాన్ని కోసేశారు. ఆ రంధ్రం గుండా గది లోపల కాలు పెట్టారు. లోపలికి వెళ్లిన 2 దొంగలు క్షణం ఆలస్యం చేయకుండా డిస్ప్లే కేసుల వైపు పరిగెత్తారు. కేవలం 30 సెకండ్లలోనే వాళ్ళు డిస్ప్లే కేసుల దగ్గరకు చేరుకున్నారు. లోపల కూడా డిస్క్ కట్టర్తో గాజును పగలగొట్టారు. ఇంతలో అలారం మోగింది. అలారం మోగిందని దొంగలకు అర్థమైపోయింది. సమయం లేదని తెలుసుకున్నారు. కనిపించిన ఆభరణాలను సంచుల్లోకి వేసేసుకున్నారు. దొంగలించిన వాటిలో నెపోలియన్ భార్య ఎంప్రెస్ మేరీ లూయిస్ ధరించిన పచ్చలహారం, చెవిపోగులు ఉన్నాయి. అలాగే క్వీన్ మేరీ అమాలియా, క్వీన్ హార్టెన్స్ నటించిన నీలమణి కిరీటం, హారం, ఒక చెవిపోగు మాయమయ్యాయి. ఎంప్రెస్ యూజినీకి చెందిన కిరీటం, బ్రూచ్ కూడా దోపిడీకి గురయ్యాయి. దీనంతటికి పట్టిన సమయం కేవలం 4 నిమిషాలు. 9:34 గదిలోకి ప్రవేశించిన 2 దుండగులు 9:38 పని ముగించుకొని ఎస్కేప్ అయిపోయారు. అలారం మోగడంతో సెక్యూరిటీ మొత్తం అలర్ట్ అయింది. ఏదైనా టెక్నికల్ సమస్య వల్ల అలారం మోగిందోమోనని భావించారు. అప్పుడు సెక్యూరిటీ దృష్టంతా సందర్శకుల సేఫ్టీ పైనే ఉంది. మ్యూజియంలోని సందర్శకులందరినీ సురక్షితంగా బయటకు పంపించడం మొదలుపెట్టారు. మరోవైపు అలారం ఏ బ్లాక్ నుంచి వచ్చిందో ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు. ఇంతలో అపోలో గ్యాలరీ ఉన్న 705 గదిలో సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందని గుర్తించారు. వెంటనే సెక్యూరిటీ అక్కడికి చేరుకుంది. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. దొంగలు ఎస్కేప్ అయిపోయారు. సెక్యూరిటీ అలర్ట్ అయిందని తెలియగానే దుండగులు దోచుకున్న ఆభరణాలతో కిటికీ వైపు పరిగెత్తారు. బయట సిద్ధంగా ఉన్న లిఫ్ట్ ద్వారా కిందకు దిగారు. అప్పటికే రెడీ చేసుకున్న మోటార్ బైక్స్పై ఎక్కి పారిపోయారు. వాస్తవానికి కిందకు దిగిన వెంటనే ఆ క్రేన్ ట్రక్ను కాల్చేయాలనుకున్నారు. అయితే అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది వచ్చేయడంతో ఆ పని చేయలేకపోయారు. అంతేకాదు, కిందకు దిగి పారిపోతున్న సమయంలో ఎంప్రెస్ యూజినీ కిరీటం జారి కింద పడి విరిగిపోయింది. అయినా 8 ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్టు మ్యూజియం సిబ్బంది గమనించారు. వీటి విలువ సుమారు $102 మిలియన్, అంటే మన కరెన్సీలో 896 కోట్లు. ఈ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద మ్యూజియం దొంగతనాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయింది. చోరీ జరిగిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. పరిసర ప్రాంతాలను సీజ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ మ్యూజియం వద్ద పట్టపగలే
బాస్కెట్ లిఫ్ట్ తీసుకురావడం, డిస్క్ కట్టర్ వాడడం, సెక్యూరిటీ వ్యవస్థ లోపాలను బట్టబయలు చేసింది. మ్యూజియం డైరెక్టర్ కూడా ఎక్స్టర్నల్ కెమెరా కవరేజ్ సరిగా లేదని అంగీకరించారు. దొంగలను, దొంగలించబడిన ఆభరణాలను కనిపెట్టడానికి ఫ్రెంచ్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ చోరీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు, దొంగలు వదిలి వెళ్లిన లిఫ్ట్, ఇతర వస్తువుల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మ్యూజియంలో పట్టపగలు కేవలం 4 నిమిషాల వ్యవధిలో ఇంతటి భారీ దొంగతనం జరగడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మనీ హైస్ట్ వెబ్ సిరీస్ తరహాలో జరిగిన రియల్ లైఫ్ హైస్ట్గా ఇది నిలిచిపోతుంది. ఈ దోపిడీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.